తినమ్మా. అబ్బాబాబా వెయిటింగ్ ఇసుకలో తోలడానికి. అమ్మాయి వెళ్ళిపోతే పోవచ్చు. ఇంకా అసలు పెట్టుకోవాలి కూడా అర్థం కావట్లే. ఓ షిట్, ఇంజన్ నుంచి పొగలు వస్తుంది. అమ్మ ఓ ఓకే రైట్. మనం కొంచెం సేపు అయితే అట్లా డ్యూన్స్లోకి వెళ్ళేసిద్దాం. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రైడ్ చేయడం. అయితే అంటే డర్ట్ బైక్ వేసుకొని రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. అయ్యో అబ్బాబాబా వెయిటింగ్ ఇసుకలో తోలడానికి. సో మన డీటెయిల్స్ అయితే రాయమని చెప్పేసి అడుగుతారు. హాయ్, ఎస్ ఎస్, యా, నో 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 నథింగ్. మందు కానీ డ్రగ్స్ కానీ ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారంట. ఓకే, గుడ్ టు గో. ఓకే, ఓర్ దీని ఇంకమ్మా. ఓ దేవుడా, దీనికమ్మ మనం అనుకున్నంత ఈజీగా లేదు. ఇసుక చాలా ఎక్కువ ఉంది. ఇది ఈరోజు చేతులు పోతాయి. కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకొని జస్ట్ స్కిప్ చేసేసేయండి. అమ్మా అమ్మా ఓ ఊరిదినమ్మా. ఓ చేతులు అయితే మాత్రం మామూలుగా నవ్వట్లే, ఘోరంగా నస్తున్నాయి చేతులు. కొంచెం సేపు అయితే అలవాటు అవుతుంది. కంట్రోల్ తప్పింది. అబ్బా ఊరిని ఇరకపోయినట్టుంది. ఇరికిపోయిందా ఇంత కొంప తీసి ఇరికినట్టుంది ఇలా.
ఫుల్ అరాచకపోయిందంటే చెర్రీది కూడా అడ్డు ఇరికింది. మొత్తం ఇరికిపోయింది ఆడ. నేనేందంటే ఇట్టిరికిపోయినా. ఇట్లా పెట్టి గుంజుదాం సైడ్కి. జై బర్గర్ వచ్చింది. ఇది లేవట్లే, ఇది మళ్ళీ ఆ గుంటలకే పడుతుంటాయి. దీని మీదకి వస్తే స్పీడ్గా వచ్చేసేయాలి. ఇంకా నేను ఇక్కడ స్లో అయిపోయినా, దిగబడతా వచ్చింది. ఇరుక్కుపోయింది మొత్తం టైరు. ఫస్ట్ గేర్ ఓహో, స్టాండ్ కూడా పడ్డది. వెనక్కే బెస్ట్. రెడీ, 1 2 ఒక నిమిషం, 1 2 3. ఇరుక్కుపోయింది మొత్తం. అదో గుంజనా రాట్లే. మొత్తం ఆడ పెద్ద బొక్క అయిపోయింది. అమ్మో, చాలా ఎక్కువ ఉంది శాండ్ కదా. ఇక్కడ పోతే ఏం కాదు, మనం డ్యూన్స్లోకి ఎక్కిస్తేనే ఇరుకుతున్నాం. చూసినా నీ బండి ఒకటి ఇట్లా వాబుల్ అవుతా ఉంది, అటు ఇటు కదా. ఎందుకు వెనక కొంచెం రాట్లే, కొంచెం ఇక్కడ దాకా వస్తే అయిపోయినట్టు సార్. ఇదే ఇగో నేను దోస్తా బట్ స్ట్రైట్ పెట్టి హ్యాండిల్. రెడీ. ఇది కొంచెం ఓకే. ఓకే, ఇటు పోదా అనుకున్నాం కానీ మళ్ళీ ఇటు పోయి ఇరికినాం అనుకోండి, మనం లేపడానికి కూడా ఎవరు ఉండరు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వచ్చిన రూట్లో వెళ్ళి మళ్ళీ అటు వెళ్దాం అనుకుంటున్నాం.
గేర్లో ఉంది. ఓకే, ఎన్నో గేర్లో ఉంది నాయన ఇది. ఊరిని వీళ్ళు ఇప్పుడే రావాల నా దరిద్రానికి. ఇప్పటిదానికి 4th గేర్లోనే 5th గేర్లోనే ఉంది. ఇవి అయితే ఆడుకోవచ్చు ఇంకా. దీని ఇంకా అమ్మాయి వెళ్ళిపోతే పోవచ్చు ఇంకా. దీనమ్మా నాగిన్ డ్యాన్స్ చేస్తుంది. అయ్యా ఆడిరికిందండి సరి. అమ్మా రే ఏంద్రయ్యా ఈ డ్యాన్సు. అసలు పెట్టుకోవాలి కూడా అర్థం కావట్లే. మళ్ళీ సేమ్ రూట్లో కిందికి వెళ్ళిపోవాలా? ఇరికిందా? ఇరికిందా? సరే ఇటా మళ్ళీ ఈట కూడా ఇరుకుతుంది. చిన్నగా పోతే ఇరుకుతుంది. అమ్మా ఆడ ఇరికినా అంటే ఏం లేదు ఇంకా. ఇరుకుతుందా? ఇరుకుతుందా? ఇరుకుతుందా దిగేటప్పుడు అక్కడి నుంచి? ఇటానా? పగిలిపోతుంది. దీనమ్మా అది బైక్ది క్లచ్ ప్లేట్ అయినా పోయిందా ఏంది? ఎంత గుంజినా పోట్లే.
అదే అట్టింది ప్రాబ్లం. సెకండ్ గేర్ వేస్తే పోనే పోట్లే అసలుకి. అమ్మా ఇప్పుడు పోతుంది, లేకుంటే సెకండ్ గేర్కి థర్డ్ గేర్కి మధ్యలో స్ట్రక్ అయిందా. ఒరే దీని ఇంకమ్మ, మనం ఒక సైడ్ తిప్పుతుంటే ఇది ఒక సైడ్ పోతుంది. దీని వెనకమ్మా అది ఎందుకు క్లచ్ బ్లర్ అయినట్టు. క్లచ్ బర్న్ అయినట్టు అనిపిస్తుంది అదైతే. ఎంత గుంజినా పోట్లే. ఓ షిట్, ఇంజన్ నుంచి పొగలు వస్తుంది. అమ్మ, ఇంజన్ నుంచి పొగలు వస్తుంది. ఇంజన్ పగిలింది దీనమ్మ. అవ్వండి, షిట్, ఇంజన్ పగిలిపోయింది. ఓకే, ఫైనల్లీ ఇంకా నేను చెర్రీ ఇద్దరం కలిసి అయితే అక్కడి నుంచి ఇటు దాకా నెట్టుకుంటూ వచ్చేసినాం. ఇంకా చెర్రీ అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిండు. వచ్చేటప్పుడు కూడా అందరినీ లిఫ్ట్ అని చెప్పేసి అడిగిందంట. ఎవరు కూడా ఇయ్యనని చెప్పేసి అన్నారు. నాకేమో డౌట్ వచ్చేసింది, ఇంజన్లోంచి ఫుల్ స్మెల్ వచ్చింది, పొగ వచ్చింది కదా. సో ఇంజన్ వేడెక్కి పెట్రోల్ ఎక్కడి నుంచి లీక్ అయ్యి వచ్చినట్టుంది. ఇంజన్ క్లచ్ ప్లేట్స్ అయితే పోయినాయి. ఇవ్వండి, క్లచ్ కూడా చూడండి అనిపిస్తుందా, ఒక్కటే లేకుండా చిటికని వెళ్తా అంటున్నా చూడండి. క్లచ్ ఇదైతే పోయింది. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే బైక్ ఎక్కి నాకు చెప్తాను. నేను మామూలు బిస్కెట్ కాలేదు, నేనైతే మాత్రం క్రీమ్ బిస్కెట్ అయిపోయినాం అనుకోండి. ఇసుక ఎట్లుందో కొనక ఒక సెకండ్ హ్యాండ్ బండి కొని తీసుకొని వస్తే హిట్ అయిపోయింది. ఇంకా ఈడ చూడండి, బ్యాగ్ కూడా మొత్తం అంతా ఇదే.
మాటి మన ప్లాన్ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి కేప్ టౌన్ వెళ్ళిపోవాలి. ఒక 40-50 కిలోమీటర్స్ వచ్చినాం మనం కేప్ టౌన్ నుంచి అంతే. అయ్యా బండి అయితే ఇప్పుడు ఇది ఒకటి సెట్ చేయించాలి, ఈ స్టాండ్ ఒకటి దీనమ్మ ఓవర్ వెయిట్ అయి జారింది, ఎనర్జీ ಇಲ್ಲ.